ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము, ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు. న్యాచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి, గురు దశల్లో ఎందుకు ఇబ్బందులు వస్తాయి, కొంతమంది గురు మహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది, అసలు గురు మహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి, ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు, పోవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషం ఉందని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కూడా గురువు శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు లగ్న చతుర్థాధిపతి. దీనివల్ల ఏమిటంటే మంచి జ్ఞానము. సహజంగానే ధనుర్లగ్నానికి ఇన్బిల్ట్ యోగం ఏంటంటే న్యాచురల్గానే వాళ్ళు గురుత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలా గురుత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి గురువు గనక బాగున్నాడు అనుకోండి, వీళ్ళు ఇంకా అందరికీ ఒక గురువుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, వాళ్ళన్నీ మంచి లావుగా ఉండడం, మంచి పర్సనాలిటీ ఉండడం, ఫ్యాట్ ఎక్కువ ఉండడం కూడా జరుగుతుంది సర్వసాధారణంగా. కానీ ఇదే గురువు గనక పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి అంటే గురుగ్రహం స్పాయిల్ అయింది, అప్పుడు ఏమవుతుంది, మీకు డిఫేమ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు, గురువు శుభుడు అవ్వలేదు, శుభుడే కానీ పాడైపోయాడు, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు. కానీ ఇన్బిల్ట్గా ఒక యోగం ఉంది కదా, ఒక గైడ్ చేయాలి, వాళ్ళ గైడింగ్స్ బాగా సక్సెస్ అవుతాయి కూడా గురువు బాగున్న వాళ్ళకి, ధనుర్లగ్నంలో కనుక పుట్టిన వాళ్ళకి. కానీ ఇక్కడ బాగున్నాడు అనుకోండి, ప్రాపర్టీస్ కలిసి వస్తాయి, మంచి విద్యాయోగం ఉంటుంది, మంచి తల్లి ఉంటుంది, వాళ్ళకి మంచి మదర్ ఉంటుంది. కానీ అదే గురువు కనుక పాడైపోయాడు, ఏమంటే లగ్న చతుర్థాధిపతి కదండి, తల్లి ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటుంటారు. అంటే ఏమిటి, గురువు పాడయ్యాడు. అక్కడ గురువు ఇంకో పాపగ్రహంతో చూడబడడం జరిగింది అంటే మదర్ యొక్క ఇది సరిగ్గా ఉండదు అక్కడ. అయితే ఇక్కడ గురువు తన ఫలితాలు తను ఇవ్వడం కాకుండా తన ఫలితాలని ఇంకోరికి అప్పచెపుతాడు. మీ లగ్న చతుర్థాధిపతి గురువే ఇస్తున్నాడు ఆ ఫలితాలని, ఇంకో గ్రహానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడా అనేటువంటిది కీలకం ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా. అది తెలియనంతసేపు జ్యోతిష్యం అంతా కూడా మాయగానే ఉంటుంది. మరి బాగుంటాయి, మీకు అర్థమైపోతుంది, చిన్నప్పటి నుంచి చదువు బాగా సాగుతుంది, మంచి తల్లి ఉంటుంది, మంచి గైడర్ ఉంటారు, మంచి ఆస్తిపరంగా బాగుంటుంది. ఈ మూడు పాడైపోయాయి. సింపుల్గా మీరు జాతకం కూడా చూడక్కర్లేదు, ధనుర్లగ్నంలో పుట్టాము, గురువు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, అందుకే నాకు చదువు అవ్వలేదు అని చెప్పుకోవాలి. మీరు అర్థమైపోద్ది, అంటే మీకు ఎందుకు చదువు అవ్వట్లేదు, అదేవిధంగా మీకు ఎందుకు ఆస్తుల పరంగా రాణించట్లేదు, ఎందుకు మీకు సరైనటువంటి మదర్తో సరైన కమ్యూనికేషన్స్ లేవు, అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందంటే గురువు పాడయ్యాడు. సింపుల్. ఇంకక్కడ ఒక్కొక్కసారి చూడడానికి చతుర్థంలో ఉన్నట్టు ఉంటాడు, కానీ ఏమైపోతుందంటే అది శని ఇంకొక రాశిలో కూర్చుంటాడు, ధనస్సులో వచ్చి శని కూర్చున్నాడు, మీనంలో చూస్తే గురువు ఉన్నాడు, కానీ దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు శని. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామికి ఎక్కువగా చేసుకోండి. దత్తాత్రేయ మంత్రం చదువుకోండి గురుబలం రావాలి అంటే. గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్రనామాలు, దానికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి. అర్థం కాదు, ఏమిటి గురుమహర్దశ మంచిదే కదా, శుక్రమహర్దశ మంచిదే కదా, లేనట్లేదు బుధుడు మంచివాడే కదా, శుభగ్రహం కదా అనుకుంటాం. కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు. కొన్ని లగ్నాలకి పాపులు అవుతాడు గురువు. అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి, మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధకుడు అవుతాడు, కన్యా లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు, తులా లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు, మకర కుంభ లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి, కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి. మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలు ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు. ఫస్ట్ పాయింట్ నెంబర్.
ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఏ ఫలితాలు వస్తాయి. కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము, వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా, ఈ గురువు పాపైనటువంటి గ్రహం కనుక ఇంకాస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఆ పాపత్వం పోయి శుభత్వంగా కూడా మారుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులు అని మనం చెప్పుకున్నాం కదా, అంటే ఏంటి, లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు, పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు. మీకుండేటువంటి జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది. ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి, కర్కాటకము ఉంది, కర్కాటకానికి ఏంటి షష్టమ భాగ్యాధిపతి, అదేవిధంగా సింహానికి పంచమ అష్టమాధిపతి, వృశ్చికానికి ద్వితీయ పంచమాధిపతి. ఈ రకంగా ఏంటంటే మేషలగ్న ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధనుర్లగ్నానికి లగ్న చతుర్థాధిపతి, మీనానికి లగ్న దశమాధిపతి. ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు, మీ సొంత బిడ్డే మీకు ఇప్పుడు అన్యాయం చేయకూడదు. న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు, బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు, రైట్? ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది. కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు, అంటే కొంత వ్యసన పరులతోనో లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది. కొత్తగా దొంగ ఏం రాక్కర్లే మీ ఇంట్లో పిల్లవాడే దొంగలాగా వెళ్ళిపోతాడు. లేదా కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి, సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు. అంటే ఏమిటి, మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాప అయ్యాడు. ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. అప్పుడేంటి, మీకు మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే. అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు. అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే గురువారాలు ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు, గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బంది ఇస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు. అంటే గురువుని గనక కించపరచడము, మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము, వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము, దగ్గరుండి గురువుగారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి నేను గురువు అండి ఈయన అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం. మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి, ఆయనకి వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఉన్నాయి, పక్కకి వెళ్ళిపోండి, సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు. అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయట పెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు. బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం, డేరా బాబాలని మనం చూసాము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్, అప్పుడు వేరు. అంతేగాని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి, రైట్? అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. గురుగ్రహం లోపించిందనుకోండి సంతానానికి కూడా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు, అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి. దత్త క్షేత్రాలకి వెళ్ళడం, దత్త పారాయణం చేయడం, వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయాలంటే మీరు అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి.
సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు. గురు చండాల యోగం అంటూ ఉంటారు. కొంతమందికి నీచభంగ రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా, అది వేరు. అది సమ్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గంధముతో గనక మీరు ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారో గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే, గంధము ద్వారా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి. శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు. లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంక్టై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి. అంటే గురువు ఉదాహరణకి శనితో కలిసినాడు, శనికి ఇవ్వాలి. గురువు రాహుతో కలిసినాడు, రాహుకి ఇవ్వాలి. గురువు నీచబడినటువంటి కుజుడితో కలిశాడు, అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి. ఎందుకు, నీచబడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, జలుబు పట్టేసింది బలంగా. ముక్కుది కాదు దోషం, జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు. అప్పుడేంటి, ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా పీల్చుకోగలుగుతారు. అంటే ఏంటి, గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ గ్రహానికి చేసుకోవాలి. ఆ గ్రహానికి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్. ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా, ఎవరికైనా గైడింగ్ చేద్దామా. మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది. ఎవరికైనా మిస్గైడింగ్ చేసాము, గురుగ్రహ దోషం, నెక్స్ట్ జన్మలో గురువు సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు. ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం, గురుగ్రహం సరిగ్గా ఉండదు, వాళ్ళకి పాడైపోతుంది. ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది చేస్తున్నాం, గురుగ్రహము ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము, ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉండాలి. గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి. ఎందుకంటే మీకు గనక గురువు, సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా. కాబట్టి జై గురుదత్త, శ్రీ గురుదత్త.